నూజివీడు నుండి శ్రీశైలం వెళుతున్న బస్సుకు సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు ప్రయాణికులు కూడా స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. నూజివీడు డిపోకు చెందిన సర్వీసు నెంబర్ 3997 AP 16Z0646 నెంబరు గల బస్సు నూజివీడు నుండి శ్రీశైలం వెళుతుండగా ఈ బస్సుకు త్రిపురాంతకం సమీపంలో ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నుంచి ఈ బస్సు వచ్చింది. రాత్రి 8 గంటలకు మళ్లీ సర్వీస్ పెట్టారు. బస్సు మెయింటైన్స్ కూడా లేకుండా కేవలం 2 గంటల్లోనే మళ్లీ బయలుదేరింది. సరైన నిర్వహణ లేకపోవడంతో నూజివీడు డిపో బస్సులు ఇటీవల కాలంలో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏళ్ల తరబడి ఈ బస్సులు సరైన మెయింటైన్స్ లేకుండానే తిప్పుతున్నారు. నూజివీడు నుండి విజయవాడ నడుపుతున్న నాన్ స్టాప్ సర్వీసులు సైతం హైదరాబాద్కు నడుపుతున్నారు. వీటికి కూడా సరైన మెయింటైన్స్ లేకుండా యథాతథంగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. శ్రీశైలం సర్వీసుకు డ్రైవర్గా వెళ్లిన రాంబాబు గత 2 నెలల క్రితం ఏలూరు బదిలీ అయ్యారని తెలుస్తోంది. అయినా ఆయనను పంపించకుండా నూజివీడు డిపోలోనే విధులు నిర్వహించాలని యాజమాన్యం పట్టుబట్టడంతో చేసేది ఏమీ లేక ఇక్కడే విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.